బీజేపీ నిర్వహించిన బస్తీ నిద్ర కార్యక్రమంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలు చేపట్టిన ఈ కార్యక్రమంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో తేలిపోతుందన్నారు. అవసరమైతే సహాయపడండి కానీ మంచి పనికి అడ్డు రాకూడదంటూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేతలు. అనేది రీతిని మేము ఈ విధంగా చేస్తాం, మీరు ఇంకేమి చేస్తారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అనుకుంటే ఇంకోరు అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు, ఏముంది? అదే సెట్టింగ్ చేసి సినిమాలలో సెట్టింగ్ చేసి పండుకునే కార్యక్రమం కాకుండా నిజంగానే అక్కడ పడతా ఉన్న ఇబ్బందులు తెలుసుకోండి. వారికి క్వాలిటీ, వారి లైఫ్లో, వారి జీవితంలో మెరుగైన సౌకర్యాలు అందించే కార్యక్రమం చేయాలన్నా లేదా, మంచి 2 బెడ్రూమ్ ఇల్లు కానీ, వారు అక్కడ ఉన్నదానికి మంచినీరు కలిగించడానికి కానీ, వారి పిల్లలకు చదువుకోవడానికి కానీ, వారికి ఉపాధి పొందటానికి కానీ, ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయం చేయాలి. ఇక్కడ రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుందని మహారాష్ట్రలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వారు వచ్చి ఈ విధమైన చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మీ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలను మీరు తీసుకున్నట్టుగా ఉంది. వాళ్ళకి ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరగొద్దు, 10 నెలల్లో వాళ్ళు ఏం చేయలేదు, 10 నెలల్లో కూడా మనం ఏం చేయొద్దు, ఇంకా 5 నెలల్లో కూడా ఏం చేయొద్దన్న ఆలోచనతో వాళ్ళు పోతుంటే మీరు కూడా వాళ్ళ లెక్కనే ఆలోచిస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. దయచేసి కిషన్ రెడ్డి గారు, మీకు 8 మంది ఎంపీలు ఇచ్చిండొచ్చు. వాళ్ళు మీరు ఈరోజు మహారాష్ట్రలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళకి మద్దతు పలుకుతుండొచ్చు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు మీకు. కానీ మీరు దయచేసి మీ రాజకీయాలను తెలంగాణ ప్రజలకు రుద్దకండి, హైదరాబాద్ ప్రజలకు రుద్దకండి. మేము నల్గొండ ఉమ్మడి జిల్లాలో మా ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా మూసీ ప్రక్షాళన చేసేటప్పుడు మూసీ నది విడ్త్ ఎంత, మూసీ బఫర్లు ఎవరు, వాళ్ళ బాగోగులు ఆలోచించడం తప్పులేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏం కావాలో చెప్పడం తప్పులేదు. కానీ మొత్తం మీరు నిన్న చూసినట్టయితే మీరు వెళ్ళి ఆడ మేము 3 నెలలు ఉంటామని చెప్తారు. ఇది 3 నెలలు ఉండే విధానం ఉందా? సాక్స్లు వేసుకొని మీరు నిద్రిస్తూ ఆడ ఒక కెమెరామ్యాన్ పెట్టుకొని ఫోటోలు తీయించుకొని మీరు మీడియాకు రిలీజ్ చేసే ప్రయత్నం మీ స్థాయికి తగదని తెలియజేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి. ఎందుకు ఈ చిలిపి చేష్టలు చేస్తున్నాడో అర్థం అవట్లేదు. విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నదేంటి? మూసీ పరివాహక ప్రాంతంలో దోమలు, ఈగలు, ఆ దుర్గంధ వాసన మీరు ఒక 3 నెలలు ఉంటే తెలిసి వస్తుంది అంటే, ఫోటో షూట్ కోసము ఒక 12 గంటలు అక్కడ ఉండి ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వీడియోలో వినబడుతూ ఉంది. ఫోటో అయిందా, ఫోటో వచ్చిందని అడుగుతున్నాడు కేంద్ర మంత్రి. మీరు పోయే ముందే శానిటేషన్ అవుతుంది. అక్కడ దోమల మందు కొడతారు, ఈగల మందు కొడతారు. మీరు పోయింది ఎక్కడా? ఆ బఫర్ జోన్లో లేరు, కనీసం మూసీ నది ప్రవాహక ప్రాంతంలో కూడా నివసించలే మీరు ఆ ఉన్న 10-12 గంటలు కూడా. మూసీ వద్దు అనడానికి కారణాలు ఏందో చెప్పండి. మోడీ గారు సబర్మతి కావచ్చు, గంగా కావచ్చు, భారతదేశంలో ఉండేటువంటి డబ్బంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోతుంది. మీరు గంగాను సబర్మతిని చేస్తే మేమందరం స్వాగతించినాం. మీరు ఇక్కడ ఉండేటువంటి మూసీ నదిని అభివృద్ధి చేసి పేదోళ్ళని ఆదుకుంటామంటే మీరు కొత్త మాటలు చెప్తున్నారు ఎందుకు? కేవలం ఇది దురుద్దేశంతో కూడినటువంటి మీ రాజకీయంగా మీకుండే రాజకీయ భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నటువంటి ఆడుతున్నటువంటి ఆట నాటకం. ఈరోజు నువ్వు ప్రోత్సహించి కేంద్రం నుంచి అయ్యా నువ్వు 100 కోట్లు పెడితే నేను 200 కోట్లు తెస్తా, రా మన నగరాన్ని మంచిగా చేసుకుందామని చెప్పి నువ్వు ముంగట నడవాల్సిన ఉన్నవి. కానీ పోయి రాత్రిపూట పండుకొని ఆ పండుకునే డ్రామాలు కూడా ఎట్లున్నాయనంటే, ఒక్కరోజు ఆడ పండుకునే పరిస్థితి కిషన్ రెడ్డి గారికి లేక అధికార యంత్రాంగాన్ని మొత్తం పంపించి బ్లీచింగ్ పౌడర్లు, తర్వాత దోమల మందు కొట్టించుకొని ఆఖరికి పండుకుంటే లోపల రూమ్లో కూడా తలుపులు వేసుకొని దొడ్డు సాక్స్లు వేసుకొని పండుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే దోమలు కరుస్తాయి కాబట్టి. అంటే ఒక పూట నువ్వు ఉండలేనటువంటి పరిస్థితి. ఆయన పండుకున్న ఫోటోలు ఆయన అఫీషియల్గా పెట్టినటువంటి ఫోటోలే చూపెట్టరు ఒకసారి. నువ్వు ఒక్క పూట ఆడ పండుకోలేనటువంటి పరిస్థితి, అది కూడా సాక్స్లు వేసుకొని పండుకున్నావు. ప్రపంచంలో ఎవడన్నా సాక్స్లు వేసుకొని పండుకుంటాడా? మన ఇళ్ళలో మనం పండుకుంటామా? కానీ కిషన్ రెడ్డి ఎందుకు పండుకున్నా అంటే అది దోమల బాధ.